అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసంలో కార్తీక పురాణము 2వ రోజు పారాయణము ఈరోజు తెలుసుకుందాము. సోమవార వ్రత మహిమ. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమందు ఆచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియజేసిదని. కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు. కావున సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును. సావధానుడవై ఆలకింపుము. కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతివారైనా గాని రోజంతయు ఉపవాసముండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దానధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రాలతో పూజ అభిషేకము చేసి సాయంకాలము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజింపవలేను. ఈ విధంగా నిష్ఠతో నుండి ఆ రాత్రంతయు జాగరణ చేసి పురాణ పఠనమును ఉనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానమును చెయ్యవలేను. అటుల చెయ్యలేని వారులు కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజింపవలేను. ఉండగలిగిన వారు సోమవారము నాడు 2 పూటల భోజనము గాని ఏ విధమైన ఫలాహారమును గాని తీసుకొనకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును. దీనికి ఉదాహరణగా నీకు ఒక ఇతిహాసమును తెలియజేసేదను. చక్కగా శ్రద్ధగా దాన్ని వినుము. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠూరి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మయను సద్బ్రాహ్మణ యువకునికి ఇచ్చి పెళ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములను అభ్యసించిన వాడైనందున సదాచారపరాయణుడై ఉండెను. అతడు భూతదయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతరము భగవన్నామస్మరణ చేయువాడును అగుటచే లోకులందరూ అతనిని అపరబ్రహ్మ అని చెప్పుకొనుచుండెడివారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠూరి యవ్వన గర్వంతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములను తినుచు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచూ ఉండగా వంశమునకు అప్రతిష్ఠ తెచ్చుతున్నది అని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కానీ శాంత స్వరూపుడగు ఆమె భర్తకు మాత్రము ఆమె యందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీపొమ్మనక విడువక ఆమె తోడనే కాపురము చేయుచుండెను. కానీ చుట్టుపక్కల వారు ఆ నిష్ఠూరి గయ్యాలితనమునకు ఏవగించుకొని ఆమెకు కర్కశ అని ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలు అందరూ దానిని కర్కశ అనియే పిలుస్తూ ఉండేవారు. ఇలా కొంతకాలము జరిగిన తరువాత ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలోనున్న సమయమును చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్తయన్న విచక్షణ కూడా లేకుండా దయాదాక్షిణ్యాలు కూడా లేకుండా ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయెను. ఆ మృతదేహమును ఎవరి సహాయమూ అక్కరలేకుండానే అతి రహస్యముగా దొడ్డిదారిన కొనిపోయి ఊరి చివరనున్న పాడుబడిన నూతిలో పడవేసి దానిపై చెత్తా చెదారములతో నింపి ఏమీయూ ఎరగని దానివలే ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యమును చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకొని వారిల వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతోడను రమించుచు వర్ణశంకరురాలయ్యెను. అదియే కాక పడుచు కన్యలకు భర్తలతో కాపురము చేయుచున్న ఆడపడుచులను తమ మాటలతో చేరదీసి వారికి కూడా దుష్టబుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగెను. జనకరాజా,
యవ్వన బింకము ఎంతో కాలము ఉండదు కదా. కాలము ఒక్కరీతిగా నడవదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు మేహ వ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము, రక్తము, రసి కారుట ప్రారంభమయ్యెను. దానికి తోడు శరీరమంతా కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది. దినదినము శరీర పటత్వము కృషించి కురూపి అయి భయంకరమైన రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనంలో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి కూడా చూడటం లేదు. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నెటులైనను పలకరించుననిది అని తెలుసుకుని ఆ వీధి ముఖము కూడా చూడకుండిరి. కర్కశ ఇటులా నరక బాధలను అనుభవించుచు పురుగుల పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చెయ్యని పాపిష్టురాలు కదా. అందుకే చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకుని పోయి ప్రేతరాజు అగు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాపచరిత్ర అంతా ఇంతా కాదు. వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టపెట్టుడు అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖించినందులకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారణులుగా చేసినందుకు సలసల కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తామామలకు అపకీర్తిని తెచ్చినందుకు సీసమును కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకము అను నరకములో వేయగా అందులో ఇనుప ముక్కులు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జెర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండేరి. ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మమెత్తి ఆకలి బాధ పడలేక తిరుగుచూ ఉండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచూ ఉండిరి. ఇదిలా ఉండగా ఒకానొక నాడొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమును ఆచరించి ఉపవాసముండి సాయంకాలము నక్షత్ర దర్శనమును చేసి బలి అన్నమును అరుగుపైన పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుటకై లోనికేగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినను. వ్రతనిష్టాగరిష్ఠుడైనటువంటి ఆ విప్రుని పూజా విధానమునుచే జరిపించిన బలి అన్నము అగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారము అగుట వలనను కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉంట వలనను శివపూజా పవిత్ర స్థానమైన ఆ ఇంటి అందు దొరికిన ప్రసాదము తినుట వలనను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానముద్భవించెను. వెంటనే ఆ శునకము, విప్రకులోత్తమ, నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలను బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవ్వరూ లేనందున లోనికేగెను. మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినపడెను. మరలా ఆ బ్రాహ్మణుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంతటా ఆ కుక్క, ఓ మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మలకు ముందు విప్రకులాంగనను నేను వ్యభిచారిణినై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠిరోగినై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరక బాధలను అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతమును చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నమును తినుట వలన నాకీ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారముగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలమునొకటి ఇచ్చి నాకు మోక్షమును కలిగించుమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యము ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారము నాటి ఫలమును ఆమెకు ధారపోయగా
వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానమును ఎక్కి శివ సాన్నిధ్యమునకు ఏగెను. వింటివా జనక మహారాజా? కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతమును ఆచరించి శివ సాన్నిధ్యమును పొందు అని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్లు చెప్పదొడిగిరి. కార్తీక పురాణములోని 2వ రోజు పారాయణము పరిసమాప్తమైనది. తిరిగి రేపు 3వ రోజు పారాయణము తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.